సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్తృతంగా పర్యటించారు. అమీన్పూర్ పెద్ద చెరువు, శంబనికుంట, పద్మావతి నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీల వాసుల ఫిర్యాదు మేరకు పర్యటించామని, తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. పెద్ద చెరువు ముంపు బాధితుల ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించామని, చెరువు విస్తీర్ణం 99 ఎకరాలు ఉందని, చెరువు అలుగులు, తూముల మూసివేయడంతో నీరు వచ్చి చేరి చాలా మంది ప్లాట్లు మునిగిపోయాయని ఫిర్యాదు మేరకు పరిశీలించామన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తామన్నారు. పద్మావతి నగర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి కబ్జాపై ఫిర్యాదు వచ్చిందని, సర్వే చేయించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఇదే కాలనీకి ఆనుకుని ఉన్న హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో పార్కు కబ్జా అయినట్లు తెలిసిందన్నారు. శంబనికుంట చెరువు 2 భాగాలుగా విభజించబడిందని, ఎఫ్టీఎల్లో భవనాలు నిర్మించారని, వీటిపై ఎన్జీటీలో కేసులున్నాయని, వీటిపై కులంకుశంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ అన్నారు. వెంకటరమణ కాలనీలో గోల్డెన్ కీ వారు పార్కు స్థలాలను కబ్జా చేశారని, హైడ్రా అధికారులు ఇదివరకే సర్వే చేశారని, మరోసారి పరిశీలించి పార్కులు ఓపెన్ స్థలం కబ్జా అయినట్లు నిర్ధారణ అయితే హైడ్రా పరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రా ప్రధాన ఉద్దేశం చెరువుల పునరుద్ధరణ, రోడ్లను, పార్కులను ఆక్రమించకుండా చర్యలు తీసుకోవడమన్నారు. అమీన్పూర్లో మున్సిపాలిటీ పరిధిలో కొన్ని మాకు వచ్చినటువంటి నిర్దిష్టమైన కంప్లైంట్స్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మా టీంతో పాటు ఇతర విభాగాలు అంటే ఇరిగేషను, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా మేము ఈ విజిట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి మేము ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రావటం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఈ అమీన్పూర్ పెద్ద చెరువు దాని యొక్క ఎక్స్టెంట్ గురించి కూడా అక్కడ స్థానికంగా చాలామంది వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఆ చెరువు విస్తీర్ణం యాక్చువల్గా లేక్ మెమోయర్స్ ప్రకారము అంటే ఒరిజినల్ రికార్డ్స్ ప్రకారం వారు చెప్పడం దాన్ని బట్టి అరౌండ్ 90-95 ఏకర్స్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుత విస్తీర్ణత వచ్చేసి దాని దాదాపు 400 ఏకర్స్ అట్లా ఉన్నాయి. సో దాంట్లో అక్కడ కొంత ఏది వేర్లు అంటే అలుగులు మూసివేయటం, లేకపోతే స్లూయిస్లు మూసివేయటం, ఇవన్నీ దానివల్ల ఆ చెరువు విస్తీర్ణత పెరిగి చాలామంది లేఅవుట్స్, వేలాది మంది వాళ్ళ యొక్క లేఅవుట్ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవి మునిగిపోయినాయి అనేది వాళ్ళ కంప్లైంట్. సో దాని మీద తప్పకుండా మేము ఒక టెక్నికల్ బృందాన్ని కూడా దాన్ని ఎంక్వైరీ చేసి తర్వాత ప్రభుత్వంతో డిస్కస్ చేసి దాని మీద డెఫినెట్గా ఒక నిర్దిష్ట టైం లోపల మేము బహుశా ఒక 2-3 మంత్స్ లోపల దాన్ని ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక రిజల్ట్ తోటి వస్తాము. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి తర్వాత ఇక్కడ చూసింది మన ఇక్కడ పద్మావతి కాలనీ లేఅవుట్ వారికి సంబంధించిన ఇష్యూ. అక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ఎక్స్ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి గారు వారు ఎంక్రోచ్ అయ్యారనేటటువంటి కంప్లైంట్స్ మీద కూడా అక్కడ కూడా మేము వెరిఫై చేయడం చేసాం. దానికి సంబంధించినటువంటి సర్వేయింగ్ కూడా జరిగింది. సో దాని మీద కూడా మేము డెఫినెట్గా అంటే లేఅవుట్లో ఉన్నటువంటి రోడ్స్, లేకపోతే అక్కడ పార్కులు, అండ్ అట్లానే అక్కడ ఇంకొక కాలనీ ఇది మన వెంకటరమణ కాలనీ కూడా వారు కూడా పార్కు ఆక్రమించారని చెప్పారు. సో దాన్ని కూడా మేము డెఫినెట్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఇదే కనుక ఒకవేళ ఆక్రమితం అయి ఉంటే కనుక దాని మీద డెఫినెట్గా చట్టపరంగా హైడ్రా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ తర్వాత కూడా ఇక్కడ శంబనికుంట దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా ఆల్రెడీ ఎన్జిటీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసెస్ నడుస్తున్నాయి. సో దాంట్లో కూడా ఎఫ్టీఆర్లో పలు కట్టడాలు వచ్చాయనేటువంటిది కూడా అది కూడా చెప్పారు. సో దాన్ని కూడా మేము చూస్తాము. సో అక్కడ టౌన్ ప్లానింగ్ వారు చెప్పడం దాన్ని బట్టి చాలా స్ట్రక్చర్స్ వచ్చాయి. ఒకవైపు చెరువుని అంటే 2 విధాలుగా చెరువుని డివైడ్ చేశారు. శంబనికుంటని మధ్యలో రోడ్డు వేసి ఒకవైపు బండ్తోటి దాన్ని కొంత లిమిట్ చేయగలిగారు, కానీ ఇంకోవైపు పూర్తిగా ఆక్రమితం అవుతూనే ఉంది. సో దాన్ని కూడా మేము డీటెయిల్గా స్టడీ చేసి త్వరలో దాని మీద కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. అండ్ నాలుగోది ఈరోజు ఇక్కడ ఈ లేఅవుట్ ఈ పర్టికులర్ పద్మావతి కాలనీ ఇది వెంకటరమణ కాలనీ లేఅవుట్, రైట్. సరే, ఇందాక నేను చెప్పింది హెచ్ఎంటీ కాలనీ లేఅవుట్ అక్కడ పార్క్ అనేది, రైట్. ఇది వెంకటరమణ కాలనీ లేఅవుట్, దీనికి సంబంధించింది కూడా వీళ్ళు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. సో దీంట్లో పార్కు ఉన్నది. పార్క్ దాదాపు 1 ఎకరా దాకా పార్కు మాది కూడా, అంటే అది హైడ్రా పార్కులు ఈ ఓపెన్ స్పేసెస్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా హైడ్రా బాధ్యతగా ఉంటుంది. సో యాజ్ పర్ మా ఇచ్చినటువంటి అఫీషియల్ మ్యాండేట్ ప్రకారం. సో దీంట్లో కూడా దాదాపు కొన్ని నెలలుగా ఇక్కడ మేము హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయినారు. అండ్ ఇక్కడ
గోల్డెన్ కీ వెంచర్స్ అనేవారు వాళ్ళు మా పార్కును ఓపెన్ స్పేసెస్ ఆక్యుపై చేశారనేటటువంటిది మా కంటెన్షన్ కూడా ఉండింది. సో దాని మీద కూడా సర్వేయింగ్ కూడా జరిగింది. అక్టోబర్ 16th నవంబర్ 5th కూడా సర్వేలు చేశారు. చేసిన తర్వాత వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సర్వే రిపోర్ట్. హైకోర్టు కూడా సర్వే చేసిన తర్వాత ఏదైతే కనుక దాన్ని కరెక్ట్గా డిమార్కేట్ చేసిన తర్వాత ల్యాండ్స్ దాన్ని బట్టి ఫర్దర్గా మీరు చర్యలు తీసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. సో ఇది కనుక రేపు పార్కు అండ్ ఎట్లని ఓపెన్ స్పేసెస్ లేఅవుట్ అనేటటువంటిది నిర్ధారణ అయితే కనుక సర్వేలో డెఫినెట్గా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. యాక్షన్ తీసుకొని మా పార్కుని మళ్ళీ రికవరీ చేసేదానికి కూడా మా వైపు హైడ్రా వైపు నుంచి కూడా మేము తప్పకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం. సో ఈ ఓపెన్ స్పేస్లో కూడా కొన్ని స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇట్లా అవి ఉన్నాయి. దీంతోపాటు లేఅవుట్ సంబంధించిన వాళ్ళ ప్లాట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఆటోమేటిక్గా వన్స్ మా ఏరియాస్ అన్నిటిని కూడా ఇవన్నీ ఏదైతే హైడ్రా పరిధిలో వచ్చేటటువంటి రోడ్స్ని ఓపెన్ స్పేసెస్ని అండ్ అట్లానే ఈ పార్కుల్ని వాటిని ఎట్లయితే రిట్రీవ్ చేస్తామో ఆటోమేటిక్గా లేఅవుట్ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా రిలీఫ్ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.